తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. మీరు బరువు తగ్గాలి అని అనుకుంటే, పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ తొందరగా కరగాలి అని అనుకుంటే, మీరు ఈ టీ తాగండి. చాలా బాగా పనిచేస్తుంది. మన పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్, అలాగే యోగా చేస్తూ మీరు రెగ్యులర్గా ఇది కనుక మీరు తీసుకున్నట్టయితే చాలా తొందరగా వెయిట్ తగ్గుతుందండి. చాలామందికి యోగా చేయడం ఇష్టం లేదు, ఏం ఎక్సర్సైజ్ చేయడం ఇష్టం లేదు. మేము డైట్ చేస్తామండి, కానీ ఎక్సర్సైజ్ అంటే మామూలుగా కాదు. ఏదైనా బరువు తగ్గేది ఏదైనా ఉంటే చెప్పండి మాకు అని అంటుంటారు. వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. దీనికి ఏం అవసరం లేదండి. ఒకటి దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో హింస అనేది లేదు, ఎందుకంటే మనం చెట్టు బెరడు నుంచి తీసుకుంటాం ఇది. కాబట్టి చెట్టునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తీసుకునేది కాబట్టి ఇది హింస లేనిది అని అంటాం. మంచి వాసన కూడా వస్తుంది. దీని స్మెల్ చూడగానే మనకు చాలా రిలాక్సేషన్ ఉంటుంది. దీంట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంది, అలాగే యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. తర్వాత లవంగాలు అంటే అన్ని అంగాలకి పనిచేసేది లవంగాలు అంటారు. సో లవంగాలు ఎక్కువ అవసరం లేదండి. లవంగాలు ఒక 5-6 వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అల్లం, మనం రెగ్యులర్గా వాడుకునే అల్లం ఫ్రెష్గా వేసుకోవాలి, అంటే డ్రై చేసింది అలాంటిది వేసుకోకూడదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలండి. పెద్ద కప్పుతో ఒక కప్పు లేదా ఒక గ్లాస్ నీళ్ళు వేసిన తర్వాత ఇది కొంచెం నీళ్ళు మరుగుతాయి కదా, కొంచెం వేడయ్యి ఆ నీళ్లు మరుగుతున్నప్పుడు, ఇప్పుడు వాటర్ మరుగుతుంది, ఇప్పుడు మనం నీళ్ళు వేసాము, వాటర్ మరుగుతుంది. దీంట్లో ఇలాంటిది ఒక దాల్చిన చెక్క, పూర్తిగా ఇంత చెక్క వేసుకోండి. దీన్ని కావాలంటే ముక్కలుగా కూడా చేసుకోవచ్చు, ఇట్లా కూడా వేసేసుకోవచ్చు, లేదా ముక్కలు కూడా చేసుకోవాలి. సో కొంచెం ఇట్లా కొంచెం ఇరగొట్టండి. ఇలా ముక్కలుగా వేయండి. వేస్తే మనకి ఇలా దాల్చిన చెక్క వేసాం. తర్వాత లవంగాలు తీసుకోండి. లవంగాలు ఎన్నో అవసరం లేదండి, కొంచెం 6 వేసానండి, 6 వేస్తున్నాను, 6 లవంగాలు వేస్తున్నాను. తర్వాత మనకి కొంచెం సరిపోతుంది అల్లం ముక్క, ఒక ఇంత ముక్క చాలు. దీన్ని ఇట్లా ఒక్కసారి దంచి వేసినా పర్వాలేదు, లేదు అంటే కొంచెం ఇలా చిన్నగా ముక్కలు చేసేసుకుని, అంటే ఇలా వేస్తే ఏంటంటే మరిగేటప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుంది, అలాగే దీంట్లో ఉన్నదంతా కూడా ఈజీగా మరుగుతుంది. ముక్క ఒక్కసారి వేసేసారనుకోండి, అది కొంచెం టైం పడుతుంది. ఎక్కువ కూడా అవసరం లేదండి, కొంచెం చాలు. ఇలా మంచి కడుక్కున్న అల్లం ఉంటుంది కదా, ఈ తొక్కతోనే వేయాలన్నమాట. తొక్కతో వేస్తేనే మీకు దాంట్లో ఉన్న మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. తొక్కంతా చెక్కేసేసి మీరు లోపల ఉన్నదే వేస్తారు చాలామంది, కానీ తొక్కతో వేయండి. సో నేను ఒక చిన్న ముక్క వేసాను అంతే. మనం దీంట్లో 3 వేసామండి నీళ్ళల్లో. కప్పు నీళ్ళు తీసుకున్నాం, దాల్చిన చెక్క ఒక పెద్దది వేసాము, అలాగే ఒక 6 లవంగాలు వేసాము, ఒక చిన్న అల్లం ముక్క చెక్కి వేసాం, తొక్కతో వేసాము. ఇది మనము ఒక కప్పు వేసుకున్నాం కదా నీళ్ళు, ఒక కప్పు అరకప్పు అవ్వాలన్నమాట. సో మంచి మరుగుతూ ఉంటే మంచి వాసన వస్తూ ఉంటుంది. ఇది అరకప్పు అయ్యే వరకు దీన్ని మరగనిచ్చి తర్వాత వడపోసుకుని మీరు తాగాలి. సో ఇది రెగ్యులర్గా తాగడం వల్ల, అంటే మీరు ఏదో ఒక వారం రోజులు 4 రోజులు తాగేసి నాకు బరువు తగ్గట్లేదు అని చెప్పకండి. రెగ్యులర్గా తాగండి. ఇది ఎప్పుడు తాగాలి? మీరు ప్రొద్దున్నే తాగొచ్చు, ప్రొద్దున్నే దిస్ బెస్ట్ మీకు. లేదు పొద్దున్నే కాదు అనుకున్న వాళ్ళు సాయంకాలం కూడా తాగొచ్చు. మీరు 6 గంటలకు అట్లా తాగినా కూడా, ప్రొద్దున్న 6 గంటలకు తాగినా, సాయంకాలం 6 గంటలు తాగినా కూడా మీకు చాలా బాగా పనిచేస్తుంది. చూడండి ఎంత మంచి ఫ్లేవర్ వస్తుందో. దాల్చిన చెక్క, అల్లము, మంచి లవంగాలు, మంచి వాసన కూడా వస్తుంది. బాగా మరగాలి ఇది. సగం చేసేయాలన్నమాట. కప్పు నీళ్ళు వేస్తే అరకప్పు సగం చేయాలి. రెగ్యులర్గా తీసుకుంటే ఫ్యాట్ చాలా బాగా తగ్గుతుందండి, డైజెషన్ బాగుంటుంది,
ఎక్కడ కూడా మీకు మనం తిన్నది మనం ఖర్చు పెట్టకపోతే క్యాలరీస్ అన్నీ కూడా స్టోర్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో అలా స్టోర్ అవ్వకుండా ఇది చేస్తుంది. టీ ఏదైతే ఉందో మీకు స్టోర్ అవ్వకుండా ఇది రెగ్యులర్గా తాగితే, ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు మేము కొంచెం తిన్నా కూడా, ఇంత తిన్నా కూడా అంతా కూడా పెరుగుతామండి మేము అని చెప్పేసి. కొంతమంది ఏమనుకుంటారు అని అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కానీ వెయిట్ తగ్గట్లేదు మేము అనుకుంటారు. ఎంతసేపు క్యాలరీస్ ఫ్యాట్ మీదే ఫోకస్ చేస్తారు. బాడీలో మనకి బాగా ఇన్ఫ్లమేషన్ ఉన్నా కూడా అది వెయిట్ లాగానే మనకు కనపడుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు మన వెయిట్ రిడక్షన్ ఎంత చేసినా, ఎంత డైట్ చేసినా కూడా మనకి మంచి రిజల్ట్ రాదు. సో ఈ టీ కనుక మీరు బాగా మరగబెట్టుకుని కనుక తాగితే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది కషాయం అని చెప్పొచ్చండి. ఎప్పుడైతే కూడా మనం ఏదైనా కూడా ఒక గ్లాస్ వేసి అర గ్లాస్ వరకు మరిగించామనుకోండి దాన్ని కషాయం అనే అంటాం. అదే టీ అనుకోండి జస్ట్ ఒక 3 నిమిషాల నుంచి 4 నిమిషాల వరకే మరిగిస్తాం, దాన్ని టీ అంటాం, హెర్బల్ టీస్ అంటాం. దీన్ని హెర్బల్ టీ అని అనకూడదు దీన్ని, ఎందుకంటే మనం సగానికి మరిగించేస్తున్నాం దీన్ని. కాబట్టి దీన్ని కషాయం అనే చెప్పాలి. మీరు బాగా మరిగిన తర్వాత అవి సగం అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే సగం అయిన తర్వాత వడపోసుకోవాలి. జస్ట్ మీకు ఒక లైట్ కలర్ వస్తుందండి అంతే. మీకేం పెద్ద కలర్ కూడా రాదు మీకు. మీరు ఇది ఇలానే యాజ్ ఇట్ ఈజ్గా తాగొచ్చు. కొంచెం వేడివేడిగా మీరు కాఫీ టీ ఎలా తాగుతారో దీన్ని కూడా అలాగే తాగొచ్చు. అలాగే మీకు ఇంకా ఇందులో ఇంకా కావాలి అంటే ఎవరికైనా ఇష్టమైతే కొంచెం లెమన్ కూడా దీంట్లో ఒక హాఫ్ చెక్క అర చెక్క లెమన్ కూడా పిండుకుని తాగొచ్చు. అది మరగబెట్టకూడదండి. ఇలా వడపోసిన తర్వాత మీకు కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ కలుపుకోండి, లేదు అంటే అవసరం లేదు. యాజ్ ఇట్ ఈజ్గానే ఇలానే తాగండి. ఇది మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ఫ్యాట్ని తగ్గించడమే కాకుండా ఇది పెరగకుండా చేస్తుంది. ఇది ఫ్యాట్ పొట్ట దగ్గర ఫ్యాట్ చాలా తొందరగా కరగాలన్నా, అలాగే బాడీ వెయిట్ చాలా తొందరగా తగ్గాలన్నా కూడా ప్రతిరోజు మీరు ఈ దాల్చిన చెక్క, లవంగాలు, అల్లంతో చేసిన మీరు ఈ వాటర్, ఈ కషాయం తాగారంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఒక 40 రోజులు చేసి చూడండి, మీకే ఆ రిజల్ట్ తెలుస్తుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.